చేసిన దానికంటే గబ్బర్ సింగ్ ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ ముందు బెస్ట్ అనుకున్నాం కానీ రికార్డ్స్ ఆర్ఆర్ కాదండి. ప్రతి సీను పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ 95% అన్ని ఫ్రేమ్స్ లో ఉంటారు. ఉన్న ప్రతి సీను అసలు ఐఫేస్ట్ యాక్టింగ్ కానీ ఇప్పుడు వరకు ఆయన మనసు పెట్టి తీసారా లేదా అనిపిస్తుంది. ఎంత పెట్టి మనసు పెట్టి తీసారా, బ్లడ్ స్వెట్ అన్ని పెట్టి తీసిన సినిమా ఎలా ఉందంటే ఎవ్రీ ఫ్రేమ్ రిచ్, హై వోల్టేజ్ అండ్ హై వోల్టేజ్. అంటే రికార్డ్స్ ప్రతి సినిమా ముందు అందరూ రికార్డ్స్ ప్రతి హీరో చెప్తారు. ఇప్పుడు మేము చెప్పం, మీరు చూస్తారు. అసలు తీరిందంటారా? తీరడం కాదండి, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే రెగ్యులర్ సినిమాకి అలానే మాట్లాడాలి. ఇది ఎలా ఉందంటే చాలా చాలా మనం తెలియని విషయాలు చాలా టచ్ చేశారు. అసలు అలాంటి సినిమా యాక్సెప్ట్ చేయడమే ఫస్ట్ సక్సెస్. దాని తోడు ఈ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ఇవి ఇచ్చిన ఎవ్రీ మినిట్కి వర్క్, స్క్రీన్ కనెక్షన్ కానీ ఏదైనా అంత వర్క్. సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి. అసలు టైం తెలియడం కానీ అసలు ఏం చేస్తున్నామా అంటే ఒక విజువల్ వండర్ అనమాట. సెకండ్ పార్ట్ కి క్యూరియాసిటీ పెరిగిందా అంటే అసలు ఇంకొక 1 hour ఇప్పుడు కూర్చోబెట్టిన సినిమా అలాగే చూస్తుంటారండి. అంటే క్యూరియాసిటీ అంటే అంటే చాలా మంది డైరెక్టర్లు చెప్తుంటారు కదా ఎవ్రీ 15 minutes హై ఉంటుంది హై ఉంటుంది. అలాగే దీనికి కూడా చెప్పారు, నేను నమ్మలేదు కానీ నిజంగా అలా ఉంది. ఎవ్రీ 15 minutes బ్లాస్ట్ అంటే బ్లాస్ట్. ఎవరో అందరూ అంతకుముందు చిన్న ఫన్నీ సినిమాలకి రియాక్ట్ అయ్యో అని అందరూ అయ్యి అలా ఓపెన్ చేసి తీసుకుంటారు సినిమా. ఇది రెగ్యులర్ సినిమా ఫార్ములాస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ. సినిమా బాగుంది.